విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ అన్న జనరల్గా నాకు తెలిసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు కూడా సాయంత్రం అయితే వాళ్ళ పనులు అయిపోయాక పర్సనల్ పనులు ఏమో ఉంటాయి, కానీ హీరోయిన్కి షూటింగ్ తప్ప వేరే ఏం లేదు నాకు తెలిసి. అంత బిజీగా ఉంది. ఆ అమ్మాయి పాత్ర గురించి అన్న, ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన 4 monthsలో సినిమా రిలీజ్లో హీరో ఎవరైనా అడుగుతున్నారు కానీ హీరోయిన్ ఎవరైనా అడగట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా శ్రీలీల అని. ఈ సినిమాలో ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే మన సినిమాలో ఆ అమ్మాయి ఎలా కొత్తగా కనిపించబోతున్నాను? డెఫినెట్గా అమ్మాయి కూడా ఇప్పుడు మీరు కిక్కు రేసుకున్న ఎలా అయితే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తారో అలాంటి క్యారెక్టరైజేషన్లు చూస్తారు అమ్మాయిని. అలా ఒక కొత్తగా ఉంటుంది. అవును, ఆ అమ్మాయి కూడా డ్యాన్సులు అన్న, అమ్మాయి డ్యాన్స్ ఎప్పుడు వేస్తుంది నాకు తెలిసి. ఈ ఓలే ఓలే ఆ సినిమాలో ఆ పాటలో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఆ పోటాపోటీగా జరిగి ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? నా ఎక్స్పీరియన్స్ అంటే తను 20 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు. నేను 20 నేను చాలా ఇస్తాను, కానీ ఇప్పుడు నేను తన ముందు ఒకవేళ ఎనర్జీని మ్యాచ్ చేయకపోతే అప్పుడు నేను ఇండియాలో నా వచ్చిన పేరు మొత్తం పోద్దు కాబట్టి సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పోటాపోటీగా యుద్ధం చేసాము. సో సాంగ్లో మట్టుకు ఇద్దరు ఎనర్జీ అలా వస్తుంది బయటికి. ఈ సినిమా జర్నీలో డైరెక్టర్ గారిలో మీకు నచ్చిన విషయం, నచ్చని విషయం కూడా చెప్పండి. నచ్చిన విషయం అంటే తిను బెటర్మెంట్ కొరకు ఎవ్రీడే సీన్ అంటే సీన్ రేపు మార్నింగ్ షూటింగ్ సెట్లో వచ్చే వరకు దాన్ని మారుస్తుంటాడు ఫర్ బెటర్మెంట్ ఓన్లీ. బెటర్మెంట్ నచ్చింది కూడా అదే. సడన్గా మారిపోయిందంట కదా, సో ఉంటుంది. కానీ అది చాలా బాగుంటుంది. అది బాగాలేకుంటే అదే పెద్ద. ఎప్పుడైనా సరే అన్న, మనం ముందు రాసుకున్న స్క్రిప్ట్ అన్నిటికంటే కూడా ఆ రోజు స్పాట్ లో వచ్చిన ఒక చిన్న మూమెంట్ కూడా థియేటర్ లో కూడా ఎక్కువ పేలేదు. అలాగే మీకు హీరో గారిలో నచ్చిన విషయం, నచ్చిన విషయం? నచ్చిన విషయం అదే, తను ఇప్పుడు నా విషయం ఏది చెప్పాడో మొదటి నుంచి తను ఫిక్స్ అయిన దాన్ని, బాగుంది అని తనకు నచ్చిన దాన్ని సినిమా చివరి వరకు కూడా అది వదిలిపెట్టలేదు. అది గుర్తు చేస్తాడు. మనం మర్చిపోయినా సమస్య లేదు, లేదు అలా కుదరట్లేదన్నా, లేదు అది బాగుంది దాన్ని వదిలేయడం తప్పు కదా అని చెప్పి గుర్తు చేస్తాడు. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ. ఓవరాల్గా ఇది డైరెక్టర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ జర్నీలో ఏ రీజన్తో ఒక చిన్న నెగ్లిజెన్సీ ఉన్నా సరే మర్చిపోయినా కూడా అది పోనివ్వడు. సో సినిమాకి అవసరమైన అది డైలాగ్ అవ్వచ్చు, మంచి సీన్ అవ్వచ్చు, కథలో చాలా మంచి ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, అది పోనివ్వడు. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. తను అలా మీ అల్లరి బుల్లోడు సినిమా, ఆ సినిమా అప్పుడు నాకు తెలిసి నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీకు నాని గారికి మధ్య ఏదన్నా పని ఆ టైంకి అప్పుడు ఏదన్నా కాన్వర్జేషన్? మొత్తం సెట్లో మాట్లాడుకునేది మీ ఇద్దరమే, నేను నాన్నగారు. అండ్ నాన్నగారు అప్పుడు నన్ను ఫస్ట్ తను అంటే తన అసిస్టెంట్ డైరెక్టర్ హీరో కదా, సో తను నన్ను మామూలుగా హీస్ట్ కాల్ మీ అబ్బాయి మీ నేమ్ నితిన్ అని. నాకు అది బాగా ఇష్టం ఉండేది. నాకు ఇష్టం, ఎందుకంటే వచ్చి అప్పట్లో ఉండే బాబు అప్పట్లో ఎక్కువ ఉండే చాలా. సో నాకేం అసలు చిరాకు సార్ బాబు అంటే. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి తిట్టి, అసలు తన హీరో నువ్వేంటి అలా పిలుస్తున్న పేరు పెట్టి అంటే నేను మరీ పిలిచి వాళ్ళు అలాగే అంటారు, నువ్వు నన్ను ఇప్పటి నుంచి అసలు నితిన్ కాదు కాల్ మీ నిట్స్ అంటే మొత్తం సెట్లో ఒక అసిస్టెంట్ హీరోని నిట్స్ అనేవాడు ఒక్కడే. ఇప్పుడు మీ ఈ 7th ఏమో నాని అన్న సినిమా, 8th మీ సినిమా వస్తున్నా, ఇది దాని గురించి మీరు? దాని గురించి యాక్చువల్లీ మా ఇద్దరు సినిమాలు వచ్చాయి యాక్చువల్లీ సేమ్ డే, లాంగ్ బ్యాక్. తన 3rd 4th సినిమా పేరు గుర్తు రావట్లేదు. నాదో సినిమా ఇద్దరు సినిమా వచ్చే సేమ్ డే. ఆ రోజు సేమ్ డే ఆ 2 సినిమాలు ఆడలేదు అప్పుడు లాంగ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చే 7th 8th కాబట్టి ఈసారి 2 ఆడాలి. అదొక సీతారామం అవ్వాలి, మాదొక బిమిసార్ లాంటి కమర్షియల్ హిట్ కావాలి, సో అండ్ ఇండస్ట్రీ బాగుండాలి. అంతే అన్న. ఇప్పుడు జనరల్గా మనకి రేపు సినిమా అనగానే ఈ రోజు నైట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. మీకు అలాంటి ఎప్పుడైనా రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ రోజు నైట్ మీ ఆలోచన ఏంది? బ్లాంక్ అసలు. అంటే డెఫినెట్లీ స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ రిపోర్ట్ ఇవస్తు నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, అది ఏమొస్తుంది ఉంటుంది, డెఫినెట్ చాలా ఉంటుంది. జనరల్గా మీ థాట్స్ ఎలా ఉంటాయి అన్న? అది రేపు రిలీజ్ అనగా ఈరోజు కాదు, నేను ఆల్రెడీ ప్రతి రాత్రి వసంత రాత్రి అలానే అవుతుంది. నాకు సేమ్ స్ట్రెస్లో ఉంటా, కొంచెం చిన్న వరేస్తే కొంచెం కోపం వస్తుంటుంది. మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని కాల్స్ వస్తాయి. మీకు ఈ కాల్ చేసి చెప్పాడంటే ఇది ఖచ్చితంగా షూర్ షాట్ హిట్టే అనిపించే కాల్ ఎవరిదన్నా? ఇండస్ట్రీ తరపు నుంచి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు నమ్మే ఒక కాల్ ఈడు చెప్పాడంటే ఇది కంపల్సరీ సూపర్ హిట్. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, కాల్స్ వస్తాయి కదా హిట్ అంటారు, కానీ అసలు నమ్మను. అది నిజంగా హిట్ అన్నా నేను అసలు నమ్మను. నాకు నమ్మదుగా నాకు
నాకు ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ తీసుకుని అన్ని చోట్ల ప్రతి ఏరియా తీసుకొని కన్ఫర్మేషన్ అప్పుడు హిట్ నేను అంతా నాకు కాల్ చాలా వస్తుంటే కానీ ఎవరు కూడా అసలు ఎవరి మాట అసలు నేను నమ్మను. ఆ టైంకి డిఫరెంట్ హ్యాపీ ఉంటుంది కానీ తిన్న ఊరికి చెప్తున్నాడా నన్ను ఏదో ఫస్ట్ కాబట్టి తను కొంచెం హ్యాపీ అని చెప్తున్నాడా అని ఈ డౌట్తో ఉంటాను. ఈవినింగ్ వరకు నా వస్తుంది ఫుల్. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఎలారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.